మరోవైపు గోదావరి జిల్లాలో టికెట్ల పంచాయతీ ఆసక్తిగా మారింది. టీడీపీ బీజేపీ మధ్య తొలి నుంచి నలుగుతున్న అనపర్తి దెందులూరు విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. అనపర్తిలో నల్లమెల్లి కుటుంబానికి టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ క్యాడర్ ర్యాలీలు నిర్వహించింది. ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా నల్లమెల్లి ఫ్యామిలీ పట్టు వేయటం లేదు. మరోవైపు దెందులూరు విషయంలో చింతమనేని ప్రభాకర్కు అధిష్టానం క్లారిటీ ఇవ్వలేకపోతోంది. బీఫామ్ తీసుకునేందుకు ఆయన రాలేదు. మరోవైపు ఉండి టికెట్ను రఘురామకృష్ణంరాజుకు కన్ఫర్మ్ చేశారు. తాను ఎంపీ టికెట్ ఆశించానని, ఎమ్మెల్యే టికెట్తో సర్దుకుంటానని రఘురామ చెప్పారు. ఎంతమంది ఎంటర్ అయినా ఉండిలో విజయం నాదేనంటూ చెప్పుకొచ్చారు. మాత్రం చనిపోయే వరకు కూడా నా తెలుగుదేశం పార్టీ జెండాతో నిలబడడం మాట ప్రకారంగా నేను ఈరోజు కూడా క్రమశిక్షణ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఇంటికి పోతుండే ఆశీస్సుతో ఆదేశాలు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, గోదావరి జిల్లాలో టికెట్ల పంచాయతీ కొలిక్కొచ్చిందా? అక్కడ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ప్రియ ఎట్టకేలకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పొలిటికల్ సీట్ తగ్గుతుందనే చెప్పుకోవచ్చు, ఉత్కంఠకు తెరపడిందనే చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు టీడీపీ సభ్యత్వం తీసుకుని పసుపు కండువా కప్పుకుని ఏదైతే చెప్తూ వస్తున్నాడో దాన్ని నిజం చేశారని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని రఘురామకృష్ణరాజుకు బీఫామ్ అందించారు. దీంతో రఘురామకృష్ణరాజు సైతం చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. ఉండి నియోజకవర్గంలో టీడీపీని తప్పనిసరిగా గెలిపించి తీరుతానని ఆయన చెప్తున్నాడు. మరోపక్క ఇప్పటికే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడితో పాటుగా పార్టీ గెలిచిన అనంతరం సముచిత స్థానం కల్పిస్తారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరోపక్క ఇప్పటి వరకు ఎంపీగా ఉంటానా, ఎమ్మెల్యేగా వెళ్తానా అంటూ రఘురామరాజు చేసిన కామెంట్లు కానీ వీటన్నిటిని చూస్తే పార్టీ ఆదేశించినట్లుగా తాను ఎమ్మెల్యేకి వెళ్తానని చెప్పి ఆయన అంటే ఎమ్మెల్యేతో సర్దుబాటు చేసుకుంటున్నట్లుగా కూడా రఘురామకృష్ణరాజు చెప్పడం మనం విన్నాం. మరోపక్క ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి దెందులూరు నియోజకవర్గం మీద ఇంకా టికెట్ మీద ఇంకా ఉత్కంఠ వేయలేదని చెప్పుకోవచ్చు. బీఫామ్ తీసుకోవడానికి బయలుదేరిన చింతమనేని ప్రభాకర్కు పార్టీ అధిష్టానం నుండి ఫోన్ రావటం ఆయన ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలోనే ఉండిపోవడం జరిగింది. ఆయన టికెట్ మీద పూర్తి స్థాయిలో ఇంకా స్పష్టత రాలేదనే చెప్పొచ్చు. కానీ దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు మాత్రం కొత్త ఇటు లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి మీద ధీటుగా నిలబడాలంటే దానికి చింతమనేని ప్రభాకర్ అయితేనే బాగుంటుంది, లేకపోతే కొంత ఎన్నిక ఇక్కడ అధికార పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటే కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ అనపర్తి సీటుకి సంబంధించి ఒకవేళ అక్కడ సీటు బీజేపీకి అక్కడ టీడీపీకి కేటాయించినట్లయితే ఇక్కడ బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సీట్ల సర్దుబాటులో భాగంగా ఇంకా అవి కొలిక్కి రాలేదు. కాబట్టి కొన్ని సీట్ల మీద దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని ఆగమన్నట్లుగా ఇక్కడ ఆయన ఇంకా నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా గంట క్రితం కూడా పెదవేకి సంబంధించిన జాయినింగ్లో టీడీపీ సభ్యత్వాలకు సంబంధించి పార్టీలో కొత్త వారిని జాయిన్ చేస్తున్న అడవుల్లో ఆయన తిరుగుతున్నాడు. అటు ఆయన భార్యతో పాటుగా చింతమనేని కుమార్తె కూడా ప్రచారంలో తిరుగుతున్నారు. సో ఇప్పుడు దీని మీద చంద్రబాబు ఏం డిసిషన్ తీసుకుంటారు? ఈ 1-2 రోజుల్లో అంటే అనపర్తి సీటు ఒకవేళ టీడీపీకి కేటాయిస్తే నల్లమిల్లి అక్కడ బీజేపీ నుండి ఒప్పుకున్నట్లయితే కనుక ఈ సీటు టీడీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ నల్లమిల్లి టీడీపీ నుండి పోటీ చేస్తానంటే కనుక అక్కడ దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పోటీలో ఉంది. కాబట్టి ఈ లెక్కలన్నిటి నేపథ్యంలో దెందులూరు సీటు త్యాగం చేసే అవకాశం ఉంటుంది. కానీ దెందులూరు బీజేపీకి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్గా రావాలంటే మరలా ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటాను. గత 5 ఏళ్ళుగా కూడా బీజేపీ బలోపేతాన్ని కృషి చేస్తున్న ఎంపీ టికెట్ ఆశించినటువంటి తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆయన దెందులూరు ఎమ్మెల్యేగా రావాల్సి ఉంటుంది. ఆయన ఇప్పటికే ఆయన క్యాడర్తో కానీ ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ మనం ఎంపీ సీట్ అడుగుతున్నాం, మనకి ఎమ్మెల్యే సీట్ అవసరం లేదు, ఎంపీకే పోటీ చేద్దాం, పార్లమెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉంది, పోలవరం మీద కానీ రాజధాని మీద గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది, ఏలూరు పార్లమెంటును అభివృద్ధి చేయాలన్నా కూడా అక్కడ పార్లమెంట్లో కూర్చోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన 7 నియోజకవర్గాలకు సంబంధించిన బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఇప్పటికే చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇంకా బీజేపీ ఇక్కడ
ఎంపీ సీటు గురించే పట్టుబడుతున్నాను. కానీ ఇక్కడ ఈ ఏలూరు పార్లమెంట్ టీడీపీ పుట్ట మహేష్ యాదవ్, యనమల రామకృష్ణ వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ఇదంతా కన్ఫ్యూజన్. అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఎంపీ సీటుకి పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ రఘురామకృష్ణ సీట్తో ఉండి నియోజకవర్గ ఏదైతే పొలిటికల్ హీట్ ఉందో దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏలూరు జిల్లా ఇప్పుడు బెంగళూరు మీద ఈ ఉత్కంఠ అంతా ఉందనే చెప్పుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పలుకుబడి ఉన్న నేత, మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆ టీంలో అదే స్థాయిలో చరిష్మా ఉన్న నేత చింతమనేని ప్రభాకర్ కాబట్టి ఇప్పుడు ఆయనకి సీట్ లేదంటే మరి అతన్ని ఏ విధంగా ఎగ్జిస్ట్ చేస్తారు? మరలా అసమ్మతి బెంగళూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది. నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోనున్న నేపథ్యంలో ఏ విధంగా ఈ అసమ్మతుల్ని చల్లారుస్తారు అనే దాని మీద తీవ్ర రాజకీయ చర్చ జరుగుతుందనే చెప్పుకోవచ్చు ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.